ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కరీంనగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే చాలా ఘోరము. అంటే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్ననే మర్డర్ చేశాడు తమ్ముడు. అంటే అసలు చూడండి, అంటే ఇన్సూరెన్స్ అతని మైండ్ సెట్ సరిగ్గా లేదని అతని పేరు మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడము, తర్వాత ఆ డబ్బుల కోసం అతన్ని చంపించేయడము. అంటే ఒక్కసారి గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సూరెన్స్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా సార్? ఇలా క్లెయిమ్ చేసుకుంటారా? క్లెయిమ్ చేసుకున్న తర్వాత అతన్ని చంపించేసి ఆ డబ్బుల కోసం వాడుకోవడం, అని తర్వాత దొరికిపోతారు అనుకోండి, ఆటోమేటిక్ ఇప్పుడు తను కూడా దొరికిపోయాడు. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్. ఇది మొదటి సంఘటన ఏం కాదు. ప్రపంచం పుట్టినప్పటి నుంచి మంచి చెడు రెండు పుట్టాయి. మోసాలు చేయడం అనేది చాలా జాగ్రత్తగా జరిగాయి. రకరకాల మోసాలు అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ మోసాలు జరుగుతాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అన్ని దాంట్లో భాగంగా జరుగుతున్నవే కదా. అసలు మనం ఎవడో తెలియదు, అసలు వాడికి మనకి ఏ రకమైన సంబంధాలు ఉండవు, మన అకౌంట్ నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి. అలాగే భర్తను భార్య హత్య చేయటం, భార్యను భర్త హత్య చేయడం, ఇలాంటివన్నీ చాలా సహజంగా జరుగుతున్నాయి. తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఆస్తులు ఉంటే వాళ్ళని హత్య చేయటం. అంటే అన్ని సంబంధాలు, మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని మనకు మార్క్స్ ఆ రోజుల్లో చెప్పినట్టుగా నిజంగా ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. డబ్బు ముందర ఏ సంబంధాలు ఉండవు. ఏ వ్యక్తి అయినా ఇంకో వ్యక్తిని గౌరవించాలన్నా ప్రేమించాలన్నా ఆ వ్యక్తి దగ్గర నుంచి తనకి ఏదో రకమైన ఉపయోగం ఉంటే తప్ప ఆ వ్యక్తిని ప్రేమించడు. కాబట్టి ప్రేమలు, అనుబంధాల మీదనే మనం ఆశ పెట్టుకొని మన జీవితం అంతా కూడా అవతల వాళ్ళ కోసం వెట్టి చాకరీ చేసేసి మన ఆస్తులన్నీ అప్పు మొత్తం పోగొట్టుకొని అవతల వాళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నం చేసినా ఆ వ్యక్తిలో మార్పు రాదని చెప్పడానికి వీల్లేదు. ఆ వ్యక్తి మనల్ని వదిలేయడానికి సిద్ధంగా ఉంటాడు, అవసరమైతే మనల్ని బలి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడనే విషయం అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ కేసు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ కేసు లోపల నరేష్ అనే ఒక వ్యక్తి తను అప్పుల పాలయ్యాడు. ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి ఏర్పడింది. అతని దగ్గర టిప్పర్లు ఉన్నాయి. ఆ టిప్పర్లు అద్దెకు తిప్పుతుండేవాడు, కవస పనులు చేసి పెట్టేవాడు. కానీ అప్పులు ఎక్కువైపోయి అప్పులు కట్టలేని పరిస్థితి లోపల ఏం చేయాలో అర్థం కాక చివరికి అతనికి తలుపులో ఒక ఐడియా మెరిసింది. ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి. తనకు 4,14,00,000 అప్పు ఉంది మొత్తం టోటల్గా. ఈ 4,18,00,000 నాకు 14 లక్షలు తీరాలంటే మామూలుగా తీరే అవకాశం లేదు. ఆ టిప్పర్లు అమ్మినా అందులో ఒక 5% కూడా రావు. మిగతా డబ్బులనే కట్టకపోతే ఊరుకునే పరిస్థితి లేదు. అది పీకల దాకా వచ్చే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తన సొంత అన్న వెంకటేష్ అనేటువంటి వ్యక్తిని అతని పేరు మీద ఇన్సూరెన్స్లు చేయించాడు. రకరకాల ఇన్సూరెన్స్, ఒకటే కాకుండా ఒకదాంట్లో అయితే ఎక్కువ అనుమానాలు వస్తాయని వేరు ఇన్సూరెన్స్ కంపెనీల మీద మొత్తం 4,18,00,000 దాటి అంత డబ్బు కన్నా ఎక్కువ డబ్బే వచ్చినట్టుగా ప్లాన్ చేసి టోటల్గా ఇన్సూరెన్స్ చేయించాడు. అతనేమో కొంత మతిస్థిమితం లేనటువంటి మనిషి, అతను పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తి కాదు. సహజంగా అయితే ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్నెస్ లేనటువంటి మతిస్థిమితం లేని వాళ్ళ మీద ఇన్సూరెన్స్ చేయరు వాస్తవం చెప్పాలంటే. కానీ అవన్నీ దాచిపెట్టి అతనిలో లోపం లేనట్టుగా చూపించేసి ఇన్సూరెన్స్ కంపెనీని ఒప్పించేసి ఇన్సూరెన్స్లన్నీ చేయించాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఏంటంటే కొత్త ఇన్సూరెన్స్ దొరికితే చాలు, తర్వాత చూసుకుంటారు, క్లెయిమ్ చేసుకుంటప్పుడు అది మంచిగా చెడా కాదండి, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకని చెప్పి వివరాలు ఏం చెప్పకుండానే సంతకాలు ఇక్కడ పెట్టండి అంటారు, పెట్టి ఇచ్చేస్తారు, డబ్బులు కట్టి ఇచ్చేస్తారు, కంప్లీట్ అయిపోయింది. ఇదంతా అయిన తర్వాత తెలివిగా ఏం చేశాడంటే అన్నను చంపించేటువంటి మాత్రం ప్రయత్నం చేశాడు. దానికి ఏంటంటే టిప్పర్ ఎక్కడో ఆగిపోయింది మనది, అర్జెంటుగా వచ్చి చూడమని చెప్పి అక్కడి నుంచి ఫోన్ వచ్చేట్టుగా చేశాడు. ఒక డ్రైవర్ని కలుపుకున్నాడు. ఈ డ్రైవర్తో పాటుగా మరొక వ్యక్తి కూడా ఇతనికి ఏంటంటే ఒక 13 లక్షల రూపాయలు అతనికి అప్పు ఇవ్వాల్సి ఉంది. వాడు తొందర పెట్టాడు, నువ్వు అప్పిస్తావా చస్తావా నీ సంగతి ఏంటని చెప్పి వాడు కూర్చున్నాడు. వాడికి చెప్పాడు, నేను ఒక ప్లాన్ చేసుకున్నాను, ఇన్సూరెన్స్ చేయిస్తున్నాను, మా అన్నని చంపేస్తే డబ్బు వస్తుంది, నీకు 13 లక్షలు ఇమీడియట్గా పే చేయగలను, లేకపోతే నా దగ్గర రూపాయి లేదు, నీకు డబ్బు రావాలంటే నాకు నువ్వు సహకారం అందించాలన్నాడు. వాడు సహకారం అందించేది సిద్ధపడ్డాడు. ఒక టిప్పర్ డ్రైవర్ తోటి మాట్లాడుకొని వాడికి ఒక 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి వాడితో మాట్లాడుకున్నాడు. టిప్పర్ డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు దానికి. ఆ అన్నని పిలిపించి టిప్పర్ దగ్గరికి పిలిపించి టైర్ సరిగ్గా లేదు, నువ్వు వెళ్ళి టైర్ చూడు ఒకసారి చెక్ చేయమని చెప్పి టైర్ దగ్గర పంపించారు. ఆ టైర్ కిందికి అన్న వెళ్ళంగానే వెంటనే సైగల రూపంలో తెలియజేయడం వల్ల టిప్పర్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ టైర్ కింద పడిపోయి అప్పటికప్పుడే ప్రాణాలు విడిచాడు అన్న. అన్నగారు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటికి అప్లై చేయడం, ఇన్సూరెన్స్ వాళ్ళంతా రావడం, యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి క్రియేట్ చేయడం, దాని ద్వారా డబ్బు తీసుకోవడం ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళకి అనుమానాలు వస్తాయి. వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించడం మొదలుపెట్టాడు. దానికన్నిటికీ ఆన్సర్ చెప్పేటప్పుడు తికమక పడ్డాడు. ఎందుకంటే తప్పు చేసిన వాడు సహజంగా కాన్ఫిడెంట్గా ఉండలేడు. అతను తప్పు చేసిన గుండెకు తెలుస్తుంది, అతను మనసుకు తెలుస్తుంది కాబట్టి తడబడుతూ సమాధానం చెప్పాడు.
ఎప్పుడైతే తడబడుతూ సమాధానాలు చెప్పాడో వాడికి అనుమానం వచ్చింది. మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు ఆ అన్న మానసికమైన స్థితే సరిగ్గా లేదని తెలిసిపోయింది. మానసికమైన స్థితి సరిగ్గా లేని వాడి పేరు మీద ఇన్సూరెన్స్ చేయడమే కరెక్ట్ కాదు, ఇన్సూరెన్స్ చేయకూడదు, చేశారు. ఎందుకంటే మానసిక స్థితి అయిన వాడు ఎప్పుడు ఏమొస్తాడో తెలియదు, ఎప్పుడు ఎక్కడ పడతాడో తెలియదు, ఎప్పుడు బావులు దూకుతాడో తెలియదు, ఎప్పుడు ఏ వెహికల్ కింద పడిపోతాడో తెలియదు, ఎక్కడ చనిపోతుందో తెలియదు. అలా ఎప్పుడంటే ఎప్పుడు మరణించడానికి అవకాశం ఉండే వ్యక్తుల మీద ఇన్సూరెన్స్ చేయరు. ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తారంటే వాడు జీవితంలో చనిపోడు వీలైనంత వరకు అని ఒక 100 మంది దగ్గర 1,00,000 మంది దగ్గర వసూలు చేసిన డబ్బులు కొంతమంది ఎవరైతే అనుకోకుండా చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారు. అంటే మరి అందరూ ఇలాగే ఎప్పుడైనా మరణించే అవకాశం ఉండే వాళ్ళందరినీ ఇన్సూరెన్స్ చేస్తే అందరికీ చనిపోతే ఆ డబ్బులు కంపెనీ కట్టాలంటే కట్టలేదు. కాబట్టి బేసిక్ పాయింట్లోనే మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళ మీద ఇన్సూరెన్స్ చేసేందుకు అవకాశం, ముఖ్యంగా చనిపోతే డబ్బు ఇచ్చేటువంటి అవకాశాలు ఉండవు. ఇలాంటి కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కొన్ని ఏదైనా ఉంటే అవకాశం 1-2 ఉంటే ఉండొచ్చు, కానీ బట్ మిగతా విషయాల్లో మాత్రం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాంటేజ్గా తీసుకొని ఇతను మోసం చేసి డబ్బు సంపాదించుకున్నవాడు చివరికి కటకటాల వెనక్కి వెళ్ళిపోయి హత్య చేసిన నేరానికి ఈయన మిగతా ఇద్దరు కూడా సహకరించిన వాళ్ళు ముగ్గురు జైల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కనువిప్పు కలిగించే విషయం. ఇన్సూరెన్స్ కంపెనీలకి కనువిప్పు కలగాలి, అలాగే బంధుత్వాలకి బాంధవ్యాలకి పెనవేసుకొని పోయి ఇండియన్ సిస్టమ్ అంటేనే బాంధవ్యం, ప్రేమలు, అవి లేకుండా ఒక్క నిమిషం మనం బతకలేం. వెస్ట్రన్ కంట్రీస్కి మనకు తేడా ఏంటంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఎవడు కాదు, ఎవడి జీవితం వాడింది, ఎవడు బతుకు వాడింది. కానీ ఇండియాలో అట్లా కాదు. మనవాళ్ళు ఎవరిని అడగండి, ముసలమ్మని నాకు మునుమనువుడు కావాలి, వాడిని చూసి చేస్తానంటుంది. వీడి చావుకు వాడి ముందు మునుమనువు కలవాల్సిన పరిస్థితి ఏర్పడే సిచ్యువేషన్. వాస్తవంగా ఆ రోజులు పోయినాయి. ఆ రకమైన ప్రేమలు అనుబంధాలు ఇప్పుడు చచ్చిపోయినాయి. 100కి 90 మంది స్వార్థం కోసం బతుకుతున్నారు, ఎవడి కోసం వాడే బతుకుతున్నాడు. అవసరమైతే తను బతకడానికి ఎంతమందిని చంపడానికి సిద్ధపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకొని మనం మెచ్చగడం అవసరం. మన బంధుత్వాన్ని బాంధవ్యాలను కూడా ఎంతవరకు ఉంచాలో అంతవరకే మనం తీసుకోవాలి. ఎవరి కోసం మనం బలయ్యే పరిస్థితి కాకూడదు. మన బాధ్యత ఎంతవరకు ఉందో బాధ్యతలు పెడతాలి తప్ప బాధ్యతే జీవితం అనుకుని మనం ముందుకు పెడితే మన జీవితం ఉండదు. శేష జీవితం అంతా మనం బాధలు కష్టాలు కన్నీళ్లలో నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరికీ ఇది ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.